పాన్ ఇండియా బిజినెస్ కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు మీ లెక్క ప్రకారం? తెలుగు రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ బిజినెస్ ఈ లిస్ట్ ఒకే కుటుంబం కదండి, ఒకే కుటుంబం కదా, మెగా కుటుంబం కదా. ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదే విధంగా అడిషనల్ గా వాళ్ళ ఇంట్లో ఉండే రామ్ చరణ్ అభిమానులు, వీళ్ళంతా ఒక ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగా ఈ పవన్ కళ్యాణ్ కే ఉందని చెప్పవచ్చండి. పవన్ కళ్యాణ్ కే ఫ్యాన్ బేస్ మీ ఒపీనియన్ మీరు చెప్పారు, ఆయన ఒపీనియన్ చెప్పారు. డిప్లొమసీ వద్దు జగదీష్, డిప్లొమసీ వద్దు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటే మొదటిసారి 100 సీట్లు గెలిపి నుంచుంటే ఓడిపోడు. 2 సీట్లు ఫ్యాన్ బేస్ ఉంటే ఓడిపోడు. మిగతా అందరూ ఇంతమంది ఆర్టిస్టులు ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోయారు. ఇవాళ గెలిచాడంటే 3 తెలుగుదేశం బలము, బీజేపీ బలం అన్ని ఒక్క నిమిషం కేతిరెడ్డి గారు మీరు చెప్పండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మీ లిస్ట్ చెప్పండి. నెంబర్ 1 ఫ్యాన్ బేస్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటారు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ కే ఉందండి. ఎందుకు కారణం? ఎందుకంటే ఆయన యొక్క సినిమాలు, ఆ యూత్ ని ప్రేరేపించే సినిమాలు, బద్రి అయితేమి, ఖుషి అయితేమి, తొలి ప్రేమ అయితేమి, ఈ అత్తారింటికి దారి అయితే, ఇట్లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఎంత ఫ్యాన్ బేస్ ఉంటే ఫ్యాన్ బేస్ గట్టిగా ఉండడం అంటే లెక్కేంటి తెలుసా? జగదీష్, ఫ్యాన్ బేస్ గట్టిగా నువ్వు తమిళనాడులో పెరిగావు, నేను తమిళనాడులో చూసావు. ఫ్యాన్ బేస్ అంటే ఎంజీఆర్ ఫ్యాన్ బేస్. ఈ ఫ్యాన్ బేస్ అంటే సినిమా ఫ్లాప్ అయినా బాగాలేదైనా కలెక్ట్ చేసేది ఫ్యాన్ బేస్. అది ఎంజీఆర్ ఉంది, అది ఎన్టీఆర్ ఉంది, అది రజనీకాంత్ ఉంది. అది ఫ్యాన్ బేస్ అంటే సినిమా బాగా లేకపోయినా ఆడాలి. వీళ్ళది బాగా సినిమా వాళ్ళది, ఆ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళది ఏంటంటే ఎంజీఆర్, ఎన్టీఆర్, రజనీకాంత్ ఫెయిల్యూర్ సినిమా, సూపర్ హిట్ సినిమా. తెలుగులో అట్లా ఎవరైనా ఉన్నారా ఫ్యాన్ బేస్? ఇప్పుడున్న వాళ్ళు ఆ ఫ్యాన్ బేస్ సినిమా బాగా లేకపోయినా ఎగబడి చూసి ఒకప్పుడు చిరంజీవికి ఉండేవారు, ఇప్పుడు ఎవరికి లేరు. ఇప్పుడు అంతా సినిమా బాగుంటే ఎవరైనా బాగుంటేనే సినిమా. వీళ్ళకి ఒట్టి బాగా లేకపోయినా ఫ్యాన్స్ ఎగబడి మా హీరో చూసే రోజులు పోయినాయి. వీళ్ళకి లేదు. అది గతంలోనే బాగున్నా లేకపోయినా చూస్తూనే ఫ్యాన్స్ అంటే అది ఎలా ఉన్నా సరే మా హీరో సినిమా ఆడతాం. ఒకప్పుడు కృష్ణ గారు ఉండేది. అదే విధంగా వకీల్ సాబు రెవెన్యూ పరంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది సార్. ఫ్యాన్ బేస్ లేకపోతే 100 కోట్లు ఎట్లా వస్తుంది? 100 కోట్లు అరే సినిమాకి టాక్ సరిగా లేదు సార్. అరే మాట్లాడు బాగా. 100 కోట్లు మేనేజ్ అయితే ఫ్యాన్ బేస్ అంటా. 100 కోట్లు ఫ్యాన్ బేస్. నెక్స్ట్ పిక్చర్ ఏమైంది? నెక్స్ట్ పిక్చర్ ఎందుకు పోయింది? ఫ్యాన్ బేస్ ఉంటే మరి ఆ పిక్చర్ ఎందుకు 100 కోట్లు పని చేసి చెప్తావు? 50 కోట్లు ఒకటికి పోయిన సినిమాల గురించి చెప్పవే. ఏమైంది అప్పుడు? ఫ్యాన్ బేస్ ఏమైంది? ఆ రోజు మిస్సింగ్ ఫ్యాన్ బేస్. ఈ సినిమాకి మాత్రం ఫ్యాన్ ఉందా? అదేమిటి మాట అది? ఫ్యాన్ బేస్ ఉంటే అన్ని సినిమాలకు ఉండాలి. ఒక సినిమాకు ఉంది, ఒక సినిమాకు లేదంటే